ఉందా? మీరు ఎన్ని చూపించినా అదే ఆన్సర్. ఇదైనా గుర్తుందా అదైనా గుర్తుందా అని లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు మీరు మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ మీరు కోపంగా కంటే నవ్వుతూనే బాగుంటారు రామ్ గోపాల్ వర్మ గారు. కోపం అనేది ఇరిటేషన్ అంటే సేమ్ క్వశ్చన్ అడిగితే ఎవరికైనా ఎలా ఉంటుంది? రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా మీరు ఇరిటేట్ అవ్వరు నాకు తెలిసి. కానీ ఇప్పుడు కేసుల భయంతో కొంత బ్రెయిన్లో అవన్నీ తిరుగుతూ ఏమైనా ఇరిటేషన్కి గురవుతున్నారా? నాకు తెలిసి మీరు ఇరిటేట్ అవ్వరు. ఇప్పుడు మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే నమ్మేసేయండి. అవును కరెక్ట్గా, అందుకే మీరు కనిపెట్టేశారు సైకాట్రిస్ట్ గారు, రోహిత్ గారు, ఎంత ఫీజు ఇవ్వాలి అని అడగాలి. ఇప్పుడు ఇది చూడలేదు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మలో ఈ వెన్ను వణికిపోయే దాన్ని చూడలేదు, ఇరిటేషన్ రెండింటినీ చూడలేదు. అదే చెప్తున్నా. అది అప్పుడు దానికి కారణం మీ ఇష్టం వచ్చింది అనుకోండి, మీకు హ్యాపీ, మీరు ఏది హ్యాపీ ఫీల్ అయితే అది అనుకోండి. అవును చాలా భయపడిపోతున్నాను, వణికిపోతున్నాను, చాలా చదువుకు దాచుకున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఎదురుగా టీవీ కెమెరాలో చెప్పాను కదా, ఓకే. అది మరి అలా కానప్పుడు ఇది అరెస్ట్ చేయడానికి అవకాశం లేని కేసు అని అన్నప్పుడు మీరు హైకోర్టు అరెస్ట్ చేయడానికి అవకాశం లేని అరెస్ట్కి రాలేదు, అట్లీస్ట్ నాకు తెలియదు, వాళ్ళు చెప్పలేదు అని అంటున్నా. నేను అరెస్ట్ కావడానికి ఉన్న కేసు అన్న చెప్పానా? అలా చెప్పలా. వాళ్ళు డెన్లోకి రాలేదు, వాళ్ళకి అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా నాకు తెలియదు. అదంతా మీడియా చెప్తుంది, అది నేను చెప్పేది. వాళ్ళకి అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, మీకు నాకు ఎలా తెలుసు అండి? నా పోలీసులు ఏమనుకుంటున్నారు నేనే చెప్తాను. ఎందుకంటే రాలేదని ఇప్పుడు టీములు గాలిస్తున్నాయి అనే దానికి ఇచ్చిన ఆన్సర్ వాళ్ళు డెన్లో కూడా రాలేదని. అంతకని ఇంకేం చెప్పాలి నేను? ఓకే. వర్మ గారు, ఇందాక మీరు అన్నారు నేను ఎప్పుడు ఓట్ వేయలేదని. ఎందుకు మీకు డెమోక్రసీ మీద నమ్మకం లేదా? లేనప్పుడు మరి మీరు డెమోక్రటిక్ రైట్స్ గురించి ఎట్లా మాట్లాడారు? ఎవరు లీడర్ అయినా ఏమి డిఫరెన్స్ పడదు అనేది నా బిలీఫ్. నేను ఇప్పుడు నా ఏజ్కి ఒక 13 గవర్నమెంట్లు చూసుంటాను. ఏ గవర్నమెంట్ వచ్చినా నా పర్సనల్ లైఫ్ స్టైల్ కానీ నా చుట్టుపక్కల ఉన్న లైఫ్ స్టైల్ మారడం అనేది నేను చూడలేదు. సో అప్పుడు మీరు ఓటు వేయటానికి కూడా, ఓటు వేయకపోవడానికి కూడా ఒక హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు మీరు డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. ట్వీట్ ఈజ్ అన్ ఒపీనియన్, మై కామెంట్. ఇందాక చెప్పాను కదా, గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే క్రిమినల్ అవుతానని కాదు, పోలీస్ సినిమా తీస్తే పోలీస్ అవుతానని కాదు. ఒక నార్మల్ సిటిజన్గా నా చుట్టుపక్కల జరుగుతున్న దానికి ఐ విల్ రెస్పాండ్ టు దట్ ఇన్ మై ఓన్ వే. అది కామెడీయా, సీరియస్సా, ఒక స్టేట్మెంటా, ఒక ఫిలాసఫికల్ ట్రీటైజా అనేది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు, మీపై నమోదైన కేసులు చూసే ఉంటారు కదా, 336, 350 నెంబర్లు అని చెప్పొద్దని ఇందు అందరికీ తెలుసు. ఫోర్జరీ, పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని, పబ్లిక్ మిస్షీఫ్, 5 years నుంచి 6 years వరకు. క్రిమినల్ కాన్స్పిరసీ, మీరు కొంతమంది వ్యక్తులతో, క్రిమినల్ కాన్స్పిరసీ అనేది మీరు కొంతమంది వ్యక్తులతో కలిపి కూర్చొని దీని వెనక ఒక కుట్ర ఉంది అనేటప్పుడు ఈ కేసు పెడతారు. ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 groups, మీరు వైసీపీకి మిగిలిన అది కట్ షార్ట్ చేసి నా ట్విట్టర్లో రీసెంట్గా నిన్న ఒక మొత్తం ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తే మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. ఎవరికైనా ఇష్టం ఉంటే ఆయన చదువుకోమని చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గారు, పోస్టులు పెట్టేటప్పుడు నిజంగా మీకు వాళ్ళ అభిమాన వర్గాలు బాధపడతారు, నో ఆ అల్లర్లు జరుగుతాయి అనే ఉద్దేశం లేదు. మిమ్మల్ని ఎవరైనా పెట్టమంటే పెట్టారా, మీ అంతటా మీరే పెట్టారా? నో, ఎందుకంటే నమ్మని రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఎన్ని చెప్పినా గుర్తు లేదు అంటే నేనే కదా. అది కాదండి, నేను అన్నాను, మీరు నమ్మొద్దు, అది మీ హక్కు. నాకు గుర్తులేదని చెప్పడం నా హక్కు, నమ్మకపోవడం మీ హక్కు. ఇంక దానికన్నా ఇంకేముంది దాంట్లో? రామ్ గోపాల్ వర్మ గారు, రేపు పొద్దున్న మిమ్మల్ని పోలీసులు ఇదే, మీరు ఎప్పుడైనా అటెండ్ కండి, మీరు కోర్ట్ పర్మిషన్తోనైనా అటెండ్ కండి, ఏ విధంగా అటెండ్ కండి, ఇదే క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇదే చెప్తారా? నాకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇస్తే ఇంకా ఇదే చెప్తానంటే ఆల్రెడీ చెప్పా. వాళ్ళకి ఇచ్చిన రిప్లైలు కూడా పెట్టాను. అది ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏముంటుంది? అది రామ్ గోపాల్ వర్మ గారు అబద్ధం చెప్తున్నారు. అరే అంటే రామ్ గోపాల్ వర్మ అబద్ధం కూడా చెప్పరు నాకు తెలిసి, నిర్భయంగానే నిజం చెప్తారు కాబట్టి. ఓకే, ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ గారి కేసుల్ని? అంటే నేను ఒకటి అంటున్నాను, రామ్ గోపాల్ వర్మ పైన కుట్ర జరుగుతుంది, రైట్? రామ్ గోపాల్ వర్మను పనిగట్టుకుని రాజకీయ ఉద్దేశంతో అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు, రైట్ అంటే అది చేసిన 4-5 డిఫరెంట్. ఇప్పుడు 9 మంది అని చెప్పారు. ఆ 9 మంది అయితే ఒకవేళ వాళ్ళందరూ ఒకే రోజు మేల్కొనడంతో ఆటోమేటిక్గా ఒక స్కీమ్ ఉంది అని నాకు అనిపించింది. అది ఇందాక చెప్పాను కదా, 9 మంది ఇప్పుడు మేల్కోవడం వెనుక ఎవరి స్కీమ్ ఉండి ఉండొచ్చు నాకు తెలియదు. పవన్ కళ్యాణ్
చంద్రబాబు నాయుడు, అది నేను లోకేష్. ఎందుకంటే నాకు డోంట్ వాంట్ జంప్ ద గన్. నాకు ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ పేరు, ఇతని పేరు, గ్రూప్ పేరు, పార్టీ పేరు ఎలా చెప్తాను నేను? నాకు తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారు, రెండు ఉంటాయి లిమిటేషన్లో. ఒక విషయం నేరానికి సంబంధించిన విషయం నా దృష్టికి వచ్చిన దగ్గర నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుద్ది, లేదంటే మీరు పోస్ట్ పెట్టిన డేట్ దగ్గర నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుద్ది. సో వీళ్ళు మేము ఇప్పుడే చూసాం కాబట్టి నా మనోభావాలు దెబ్బతింది వాళ్ళు పెట్టడం తప్పని అన్నానా ఇంతవరకు? వాళ్ళు చేయటం వాళ్ళకున్న లిమిటేషన్ ఆఫ్ టైంలో ఆ కేసులు అలవాటు చేస్తే పెడతారు. అది తప్పని అన్నానా? నేను ఎప్పుడు తప్పు ఒప్పని మైపను. నా కాంటెక్స్ట్ నేను చేయగలుగుతాను, వాళ్ళ కాంటెక్స్ట్ ఏం కదా, అది దాని తర్వాత జడ్జిలు తెలుస్తారు కదా. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో చాలా కేసులు ఉండగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ పట్టుకోవడానికి బృందాలుగా రావాలా అని. సో పోలీసుల మోటివ్ మీకు నాకు తెలీదు. అది కదా వేరే వాళ్ళ ఉద్దేశం. నేను ఎలా చెప్తానంట, అదే కదా చెప్పింది ఇందాక నుంచి. అంటే మీరు ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్. నో, హౌ కెన్ ఐ డూ దట్? అంటే మీరు అందుకని ఎవరి పేర్లు చెప్పారు కదా, పర్సిక్యూషన్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు పర్సిక్యూషన్ చేయటానికి ఉన్నది అనిపించింది, కానీ ఎవరు చేస్తున్నారు, ఎవరు మొలాన్ చేస్తారని చెప్పాను ఎంతవరకు అనిపించిందా? పర్సిక్యూషన్ చేయడానికి అవకాశం ఉంది అని అరే చెప్పాను కదా. దాని మొలానే నేను యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాను కదా, లేకపోతే ఎందుకు పెడతాను? అరే అది చెప్తున్నా. సో అంటే అరెస్ట్ వేరు, బెయిలబుల్ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, లేదు అంటే 7 సంవత్సరాల లోపు కాబట్టి మీకు బెయిల్ ఇవ్వచ్చు. అప్పుడు మీరు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు అంటే మీరు ఏదో కాదండి. ఎందుకు అనుకున్నానని చెప్పాను కదా, 5-6 కలిసి ఒకేసారి వేరే వేరే చోట అందుకని అనుకున్నాను అని ఇంత 3 సార్లు చెప్పాను. వాళ్ళంతా వాళ్ళే పెట్టారనుకుంటున్నారా? అది నాకు తెలియదని నిమిషం ముందు చెప్పాను, నేను ఊహించాను అలా. ఓకే, ప్రేమ్, గత 6 సంవత్సరాల నుంచి టీడీపీ మీద మీ సినిమాలతోటి వ్యూహం అని, కమ్మరాజ్యంలో కడపరెడ్డి అని వరుసగా యుద్ధం చేస్తున్నారు. సేమ్ టైం మీ ట్వీట్లతో సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేస్తారు. దానికి మీరే ఉన్నారా? మీరు ఇష్టం అని చెప్పే జగన్ వాళ్ళ పార్టీ ఏమన్నా ఉందా? ఒకటి, మీరు జగన్ అంటే ఇష్టం అని చెప్పారు. మీరు లాస్ట్ 6 years నుంచి టీడీపీ నుంచి మీద, చంద్రబాబు ఫ్యామిలీ మీద మీ సినిమాలు వ్యూహం, కమ్మరాజ్యంలో కడపరెడ్డి అని ఒక యుద్ధం లాగా చేశారు. అది మీరు చేశారా? మీరు ఇష్టం అని చెప్పే జగన్ వాళ్ళ పార్టీ అస్తం ఏమన్నా ఉందా? ఒకటి, మీరు జగన్ అంటే ఇష్టం అని చెప్పారు. ఎన్నిసార్లు జగన్ కలిసారు? ఈ మధ్య వివాదం జరిగిన టైంలో జగన్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడారా? నేను ఎవరితోటి, అదేది మన ఎలక్షన్ ముందు వ్యూహం సినిమా వచ్చినప్పటి నుంచి ఎంతవరకు నేను ఎవరితో టచ్లో లేను. ఎందుకంటే నాకు అప్పుడు టచ్లో ఉన్నా కూడా సినిమాకి సంబంధించింది. మీరు గుర్తులేదని చెప్తున్నారు మీ ట్వీట్లో, అంటే తెలుగు తప్పించుకోవాలని చూస్తున్నారా మీరు ఏమైనా చట్టాలు? ఇప్పుడు అతను ఆన్సర్ చెప్పినప్పుడు మీ చెవులు మూసుకున్నా. నేను అదే చెప్తాను కదా, ఎన్నిసార్లు అడిగినా అదే వస్తుంది, వేరే ఆన్సర్ ఎందుకు వస్తుంది? అదే క్వశ్చన్ వేసినప్పుడు అదే ఆన్సర్ రాకుండా వేరే ఆన్సర్ ఎలా వస్తుంది? నేను కాదు, వేరే వాళ్ళు పెట్టారు, హ్యాక్ చేశారు, నాకు తెలియదని కూడా చెప్పండి. నేను చెప్పాను అదే, నాకు తెలియదని చెప్తున్నా. హ్యాక్ చేశారా, అసలు ఉందా లేదా నేను తెలియదని చెప్తే ఉంటారు కదా, ఎవరు పెట్టారు ఏంటంటే ఎందుకు ఏ అవసరం లేదు. నేను 1 year బ్యాక్ వేల ట్వీట్లు పెట్టుండా ఈ మధ్యలో. నేను దాంట్లో ఏ ట్వీట్ పెట్టానా లేదా అని నాకు గుర్తులేదని చెప్తున్నా, అంతే. సింపుల్ ఆన్సర్. డిలీట్ మీరు చేశారా ఏమన్నా? ఏది డిలీట్ అయింది కూడా మీకు తెలియదా? డిలీట్ అయింది. ఇప్పుడు మై ఆఫీస్ విల్ బి డూయింగ్ సో మెనీ థింగ్స్. మై ట్విట్టర్ అకౌంట్ ఇస్ ఆల్సో హ్యాండిల్డ్ బై మై ఆఫీస్. ఇప్పుడు ఇదే ఆన్సర్ కోర్టులో చెప్తే కోర్టు నమ్ముతుందని అనుకుంటున్నారా? అది మీరు బయటపడటానికి అవకాశం ఉన్న గ్రౌండ్ అని మీరు అనుకుంటున్నారా? నాకు ఎలా తెలుస్తుంది అది? కోర్టు ఏమనుకుంటుంది, పోలీస్ అరే అది స్పెక్యులేట్ చేయలేను కదా. సెక్షన్స్ ఆఫ్ కోర్స్ ఆ డెఫినేషన్ ఉంటుంది అక్కడ. మీరు గూగుల్లో కొడితే ఎవరికైనా తెలుస్తుంది అది. అది ఎలా తీసుకుంటారు వాళ్ళు అని నేను ఎలా చెప్పగలుగుతాను? పోలీసులు ఎలా తీసుకుంటారు, కోర్టు ఎలా తీసుకుంటారు, నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీయటానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు పొలిటికల్ ట్వీట్లు చేశారు, పొలిటికల్ సినిమాలు తీశారు. దాని వెనుక ఏం జరిగింది? రెండింటిని కలిపి చూడాలి, విడివిడిగా చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చెప్పాను, సిబిఎన్ గారి మీద ఎన్టీఆర్ టైం నుంచి నాకు ఒక ఇంప్రెషన్, అందుకని లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీశాను. అదేంటి 25 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద. ఓకే, కమ్మరాజ్యం అనేది ఇట్స్ ఎ సెటైర్, ఇట్స్ ఎ కామెడీ, ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రియల్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు మన వ్యూహం. సో వ్యూహం ఇది అప్పుడేంటి, నేను మొత్తం నా కెరీర్లో తీసిన 70 సినిమాల్లో పొలిటికల్ సినిమాని తీసిన ఒకటే. మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీస్తున్నారంటే ఇంకేం చెప్పాలి నేను? అక్కడ మీ మోటివ్, ఎందుకంటే ఇక్కడ రెండింటిని వేరువేరుగా చూడకూడదు. మీరు పెట్టిన ట్వీట్, మీరు పెట్టిన సినిమాలు, మీరు ఇప్పుడు ఎంత కాదని చెప్పినా సినిమాల్లో వీళ్ళ పేర్లే పెట్టారు, అందులో డైరెక్ట్గా వాళ్ళ పేర్లే పెట్టారు. అండ్ కొన్ని కూడా ట్వీట్ చేశారు. మీ సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకున్న ఫోటోని, పవన్ కళ్యాణ్ కింద రోడ్డు పైన పడుకున్న ఫోటోని కంపేర్ చేస్తూ కూడా మీరు ట్వీట్లు చేశారు. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఎలా పడుకున్నాడు